Hello guys, day one, Hyderabad shooting location, and welcome to Ganga Sai Vlogs. నైస్. హాయ్. పొద్దున్న నుంచి ఎంత కష్టపడుతున్నావు అంటే స్కిన్ మీద ట్యాన్ చూడండి ఎట్లా పెడుతుందో. అయితే బొచ్చు కొడుతుంది. లైట్ ఫోకస్. పొద్దున షూటు ఎండలో తీశారనమాట, 2 hours తీశారు. బాబా మామూలుగా లేదు, దోలు తీరిపోయింది అంతే. ఫారెస్ట్ సీన్ అనమాట. ఈ ఎండలో జస్ట్ ఏం లేదంటే ఒక రౌడీని ఏమంటారు సీన్ తీసేసరికి ఒక 20 యాంగిల్స్లో తీశారు, 20 షాట్లు తీశారు. అక్కడ ఏంటంటే ఒక సింగిల్ కెమెరాతో దిగబట్టి 3-2 గంటలు పట్టింది గట్టిగా. ఆ లెన్స్లు మారవాలి, 10 seconds 20 seconds కూడా లెన్స్ మారుస్తున్నారు. లాంగ్ అంటే జూమ్ అంటున్నారు. అంటే మూవీ టైప్ కాదు ఇది, ఒకే సింగిల్ కెమెరా కాబట్టి చాలా ఎక్కువ వర్క్ ఉంది అనమాట. దోలు తీరిపోయింది. ఈరోజు ఇప్పుడు బెడ్రూమ్ లోపల లొకేషన్ అంట. మరి మీకు అసిస్టెంట్ కెమెరా గారు, ఏ సీన్ జరుగుతుంది ఇక్కడ? బెడ్రూమ్ సీన్. చాలా కష్టపడుతున్నట్టున్నారు మీరు, రిహార్సల్స్ ఇందాక నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూచరా? డైరెక్ట్ డిఓపిఏ. ఇప్పుడు అసిస్టెంట్ నెక్స్ట్ డిఓపిఏ. బ్రో 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 ఎస్ఐ గారు ఎన్నాళ్ళు ఏం చేస్తున్నారు? నేను నీకు ఎస్ఐలో చిన్నప్పుడు మా కానిస్టేబుల్ లేదు బ్రో. వీడియో తీస్తున్నావా? వీడియో తీస్తున్నా. ఏం చేస్తున్నావు? ఇదే షూట్లో. ఎక్కడ మీది పోలీస్ స్టేషన్? మాది పోలీస్ స్టేషన్ వచ్చేసి జూబ్లీ పోలీస్ స్టేషన్. సారీ, ఆంధ్ర పోలీస్ స్టేషన్ నుంచి తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషనా? స్పెషల్. ఏమైంది అసలు? ఎందుకే అతను చచ్చిపోయాడా బతుకున్నాడా? మన నిందితుడు పట్టుకున్నాము. చిన్నప్పటి దెబ్బలు తగిలినాయి. సో అక్కడే స్పెషల్గా హాస్పిటల్లోనే డాక్టర్ వచ్చి ట్రీట్ చేస్తారు. ప్రస్తుతానికి షూట్లో ఉన్నాం అనమాట. సీరియల్ షూట్ డే 1. అన్నతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు కదా. ఇంకా ముగ్గురు కానిస్టేబుల్, ఒక ఎస్ఐ అనుకో. ఇది షూట్ ఇవ్వాలి. షూట్ హౌస్ అనమాట. మౌన పోరాట అనే సీరియల్ స్టోరీ. అసిస్టెంట్ కెమెరా గారు నిద్రపోతున్నారు. ఏం పడుకున్నావు బ్రో? బ్రో ఏం పడుకున్నావు? కళ్ళు తిరుగుతున్నాయి. హాయ్ గైస్, టైం ఇప్పుడు కరెక్ట్గా 11:10 అయింది. నైట్ 11:10 అయింది. నేను ఇప్పుడు స్టూడియోస్లో ఉన్నాను. లెన్స్ అవన్నీ ఆఫీస్లో పెట్టేసి ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. రూమ్కి ఉంటే షోర్ మెట్రో కూడా వెళ్ళిపోతుంది. 11 క్లాస్ మెట్రో పైన వెళ్ళిపోయింది. పిచ్చ హార్డ్గానే ఉంది. దీని మొత్తం మీద హార్డ్ పార్ట్ ఏంటంటే, నాకు లాస్ట్లో మధ్యలో ఒకసారి ఎండలో తీసారనమాట. ఒక 3 hours 2 hours కంటిన్యూస్గా మాడిపోయింది ఫేస్ అంతే. ఇది ఉషాకరణ్ స్టూడియోస్. ఇక్కడి నుంచి అంతా కెమెరా డిపార్ట్మెంట్ ఎలాకి వచ్చేసింది మొత్తానికి పనులు. మొత్తం ఇక్కడ చెక్ చేసి మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసి వ్యాలిడేషన్ పంపిస్తారు లోపలికి. ఇదిగోండి రామోజీ ఫిల్మ్ సిటీ. ఇక్కడే బస్ స్టాండ్ ఉండాలి. అదిగో అక్కడన్న కుక్క, ఇక్కడన్న కుక్క. నేను ఈ డోర్ పొరపాటున దూకి లోపలికి వెళ్తే నా పిక్క కొరుకుదామని వెయిట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ లేచిందనమాట. నేను అంకుల్కి ఫోన్ చేశా,
వచ్చి డోర్ తీయమని. ఈలోపు నా పెక్కలు అది ఇంకోటి కూడా లేచి వస్తుంది. అంకుల్ వచ్చి డోర్ దిగిపోతే జట్స్ ఈ చింటూ గాళ్ళు నన్ను కొరికి చికెన్ 65 చేసుకుంటారు ఇప్పుడే. అంకుల్ తొందరగా రండి, ఆకలిగా ఉన్నట్టున్నాయి అసలు. కరెక్ట్గా టైం ఇప్పుడు వచ్చేసేసి కొంచెం చిన్నగా మాట్లాడతా, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండొద్దు. నైట్ 12-2 అయింది. ఏమైందంటే నైట్ నేను వచ్చేసరికి ఆఫీస్కి ఇక్కడికి చెప్పాను కదా 11-10 అయిందని. ఇక్కడ 11 తర్వాత బస్సులు కూడా తిరగమంట. అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ ఉంది మెహదీపట్నం. సో నాకేమైందంటే ఆటో వాడిని ఆపితే 300 చెప్పాడు, ర్యాపిడో వాడిని ఆపితే 100 అన్నాడు. సో చిన్న బొక్కతోనే వచ్చేసా. అవి 100 రూపీస్ ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చేసరికి నైట్ ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు మీరు చూసిన వీడియోని ఎడిట్ చేసి మళ్ళీ పడుకోవాలి. మీరు అందరూ అదే ఆల్రెడీ నిన్న వీడియో కూడా పెట్టలేదు. ఇది ఏ రోజు రావాల్సింది యాక్చువల్గా 25th రావాల్సిన వీడియో 26th వస్తుంది అనమాట. సో హోప్ యూ అండర్స్టూడ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ కూడా చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అసలు ఏమైందో చెప్పలేదు కదా. ఏంటంటే అసిస్టెంట్ కెమెరామ్యాన్గా జాయిన్ అయ్యాను. అసిస్టెంట్ కెమెరామ్యాన్గా ఈటీవీలో జాయిన్ అయ్యాను అనమాట. అది ఒక్కటండి, చాలా ప్రోగ్రామ్స్ పంపిస్తారు. ఒక్కొక్క మెయిన్ కెమెరాకి 4 నుంచి 3 2 అసిస్టెంట్లు ఉంటారు, ఒకటి ఫోకస్ మ్యాన్ ఉంటారు. మొత్తం 4 ఉంటారు అనమాట టీం. నేను లాస్ట్ వాడిని, కొత్తగా జాయిన్ అయ్యాను కదా. అండ్ ఏంటంటే మిగతాది రేపు చెప్తా. బాయ్.